వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. మీకు అనుకూల గ్రహాల సంఖ్య 4 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది. ఈ వారమంతా కూడా కుటుంబంలో కొంత వాదోపవాదాలు కానీ, గొడవలు కానీ, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వారం. మరియు మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. మీరన్నటువంటి మాటలకు వాళ్ళు చాలా బాధపడిపోయి, మీరేదో అన్నారని వాళ్ళు చాలా బాధపడి ఏం చేస్తారు, దానివల్ల ఇంట్లో గొడవలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి కొంత మీరు సమయంగా ఉండండి, సమయానుకూలంగా మాట్లాడండి. దానివల్ల చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉన్నటువంటి స్థితి కన్నా వేరే స్థితికి పోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానుకోవడం మంచిది. మీరు చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వీటిలలో ఏ వ్యాపారంలో ఉన్నారో దాంట్లోనే ఉండు. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాము లేదా కొత్త వాటికి వెళ్దామనేటువంటి ప్రయత్నాలు ఈ వారం మానుకుంటేనే మంచిది. కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు కూడా కొంత స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది. కావున మీరు ఈ వారం అంతా కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయకుండా ఉండడమే మంచిది. ఆర్థికంగా కూడా కొంత ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీ మాటల వల్ల కొంతమంది బాధపడి అది చెడుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున మీరు అభిప్రాయాలు విలువ ఇవ్వండి, కానీ ఆ అభిప్రాయాలు చెప్పేటప్పుడు వాళ్ళు విన్నారా లేదా మీకు సంబంధం లేకుండా ఉండండి. వింటే వాళ్ళే ఉంటారు, లేకపోతే లేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈ వారమంతా కూడా ఉండండి. మరియు ఇబ్బందులన్నీ కూడా ఈ వారం చివరిలో కొంత తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. మరియు విద్యార్థులకు కూడా ఇది మంచి కాలము. మరియు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఉన్నా సరే వారం చివరకు వచ్చే వరకల్లా మంచి ఫలితాలు, మంచి అభిప్రాయాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను ఒక కంట కనిపెడితేనే మంచిది. దానివల్ల మీకు ఈ యొక్క రాశి వాళ్ళకు చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఇంకా ఏమైనా ఉంటే మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి, ఆయన యొక్క ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 7.